హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడకపోయేది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ కోసం. సో ఇది ఓన్లీ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ మాత్రమే కాదు, ఇది యాక్చువల్లీ ఏమైందనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ యాక్చువల్లీ గంభీర్ నేను లాస్ట్ ఈవినింగ్ ఒక ఇంటర్వ్యూ అయింది. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఇది ఒక యంగ్ టీమ్ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉందన్న మాట చెప్పారు. సో ఇదే గంభీర్లో యాక్చువల్లీ ఇంతకుముందు ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మా టీం అనేది ఖచ్చితంగా ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఒకవేళ కావాలని కూడా 2 days బ్యాటింగ్ అని చేయగలిగే టీం అయి ఉండాలి, లేదు 400 టార్గెట్ ఇచ్చిన చేసి చేయగలిగే టీం అయి ఉండాలని చెప్పాడు. సో ఆయన పైన ఆయనే కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నది. యాక్చువల్ ఏమంటే ఆయనే ఫస్ట్ మాట అట్లా చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇది యంగ్ జనరేషన్ మేము ట్రాన్సిషన్లో ఉన్నామనేది చాలా తప్పు. అండ్ యాక్చువల్లీ ఆయన చెప్పే కొండకొకటి మనం ఇంకో విధంగా కూడా ఆలోచించుకుంటే ఇది నిజంగానే ట్రాన్సిషన్ టైం. ఎందుకంటే మన కేఎల్ రాహుల్కి ఒక డెసిగ్నేషన్ ఓపెనర్గా ఛాన్స్ ఇచ్చి ఇది ఎన్నో టెస్ట్ సిరీస్ మనం మాట్లాడుకుంటే నాకు తెలిసి ఇది పెద్ద థర్డ్ సిరీస్ ఫోర్త్ సిరీస్ అనుకోండి. ఎందుకంటే ఆయనే ఖచ్చితంగా మనకి ఓపెనర్ బ్యాట్స్మెన్ ఛాన్స్ ఇచ్చేదైతే కేఎల్ రాహుల్కి ఇది చాలా తక్కువ టైం. అండ్ మనమేం గిల్లు అదే మనకి సెకండ్ రౌండ్ బ్యాట్స్మెన్ లాగా గిల్లిని సెకండ్ రౌండ్ బ్యాట్స్మెన్ కొన్ని సిరీస్లు ఇదేం పెద్ద ఎక్కువ సిరీస్లు కూడా కావు. అండ్ మనకి నెంబర్ 3 కూడా స్లాట్ అయిన ఎవరు లేరు, అండ్ నెంబర్ 6 కూడా ఎవరు అనుకోవట్లేదు. ఫస్ట్ టెస్ట్లో నెంబర్ 3 ఏమో సుందర్ని అనుకున్నారు, ఇప్పుడు అదే సెకండ్ టెస్ట్కి వస్తే ఆయన మళ్ళీ నెంబర్ 6లో పంపించారు. సో యాక్చువల్లీ ఇదే సేమ్ మనకి ఆల్రెడీ 2011-12 కూడా జరిగింది. అప్పుడు ఎవరు సచిన్ టెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరూ రిటైర్మెంట్ స్టేజ్ వచ్చినప్పుడు అప్పుడు కూడా యాక్చువల్లీ అది కూడా మనకి ఒక ట్రాన్సిషన్ టైం లాంటిది. అప్పటికే కొత్తగా శిఖర్ ధవన్ వచ్చాయి, మురళీ విజయ్ మనకు ఓపెనర్లు అయ్యి ఉండే. అప్పటికి విరాట్ కోహ్లీ ఇంకా సెకండ్ డౌన్ బ్యాట్స్మెన్ లేకుండా పుజారా ఫస్ట్ డౌన్ బ్యాట్స్మెన్, రహానే వీళ్ళందరూ అప్పుడు ట్రాన్సిషన్ టైంలో వచ్చారు. బట్ అప్పుడు ట్రాన్సిషన్ టైంకి ఇప్పుడు ట్రాన్సిషన్ టైం డిఫరెన్స్ నేనేం అనుకుంటాను అంటే అప్పుడు ట్రాన్సిషన్ టైంలో అదే టాప్ 6 బ్యాట్స్మెన్ ధోని ప్రతి మ్యాచ్ వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. అదే టీంని మనం కంటిన్యూగా అది హోమ్లో జరిగినా ఒక బయట కంట్రీలో జరిగినా కూడా ఖచ్చితంగా అదే 6ని ధోని పెట్టుకుని వచ్చాడు. బట్ ఇప్పుడు ఏమవుతుంది, అసలు ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే ఇండియా అంటే మనకి ఇప్పుడు ప్లేయింగ్లో ప్లేస్ ఉంటుందా లేదా అని ఒక భయంతో ఆడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఒక బ్యాట్స్మెన్కి ఇదే నీ ప్లేస్ అని ఒక స్ట్రాంగ్ ఒక బ్యాట్స్మెన్కి ఒక క్లారిటీ లేదు, ఎవరు ఏ డౌన్లో ఆడుతారో తెలియదు. ఫ్లెక్సిబిలిటీ అనే పేరుతో ఇది వన్ డే మ్యాచ్, T20 మ్యాచ్ కాదు ఫ్లెక్సిబిలిటీ కోసం. ఇది ఒక టెస్ట్ సిరీస్ నువ్వు తీసుకున్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ అనేది కాకుండా ఇప్పుడు నీకు ఫస్ట్ డౌన్లో వచ్చి ఏ బ్యాట్స్మెన్ ఆడగలడు, లేదా నీకు 6 డౌన్ వచ్చినప్పుడు ఏ బ్యాట్స్మెన్ ఆడాలి, 4 డౌన్ వచ్చినప్పుడు ఏ బ్యాట్స్మెన్ వచ్చి ఆడాలన్న క్లారిటీ ఉండాలి యాక్చువల్ గంభీర్కి. బట్ ఇది ఎందుకో లేదు అని నా ఫీలింగ్. అండ్ ఈ సిరీస్లో నిజంగా ఏం జరిగిందంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుదర్శన్ మీరు నెంబర్ 3 అనుకుంటున్నారు, ఎందుకంటే మీకు పుజారా ప్లేస్లో ఎవరు లేరు. సో నీకు లెఫ్ట్ హ్యాండర్ కావాలి అండ్ లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల బ్యాట్స్మెన్ కావాలనుకోవడం సుదర్శన్ కావాలనుకున్నారు. సుదర్శన్ కావాలనుకున్న మీరు సౌత్ ఆఫ్రికా టెస్ట్ సిరీస్ తీసుకున్నప్పుడు మీరు సుదర్శన్కి ఫస్ట్ టెస్ట్ కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఫస్ట్ టెస్ట్లో మీరు సుందర్ని మేము ఫస్ట్ డౌన్ అనుకోని ఇప్పుడు సెకండ్ టెస్ట్కి వచ్చేసరికి లేదు, మాకు సుందర్ కన్వీనియంట్ లేదు, ఇప్పుడు మాకు సాయి సుదర్శన్ కావాలని సెకండ్ టెస్ట్ సాయి సుదర్శన్కి ఆ డౌన్ ఇప్పుడు ఫస్ట్ డౌన్ నుంచి ఆడిపించారు, ఏం పెద్ద యూస్ లేదు. ఇదే విషయంలో మీకు సుదర్శన్ జరిగింది. అండ్ నేను ఇక్కడ ఏ బ్యాట్స్మెన్ సపోర్ట్ చేసి మాట్లాడను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఆడాలి, బట్ వాళ్ళకంటూ ఒక రోల్ క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్కి సెకండ్ టెస్ట్ మన